న్యూ బోర్న్ స్క్రీనింగ్. అసలు న్యూ బోర్న్ స్క్రీనింగ్ అంటే ఏంటి? న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? హాయ్, మై నేమ్ ఈజ్ సత్యప్రకాష్ని. ఐఎమ్ అన్ ఆడియాలజిస్ట్ అట్ కేర్ హియరింగ్ క్లినిక్స్, పంజాగుట్ట బ్రాంచ్. సో న్యూ బోర్న్ స్క్రీనింగ్ అంటే ఏంటి? దానివల్ల ఏం వస్తుంది, చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి అని అంటే, న్యూ బోర్న్ స్క్రీనింగ్ వచ్చేసి ఒక బేబీ పుట్టిన 24 hours తర్వాత చేసే స్క్రీనింగ్ అనమాట. దాంట్లో మనం హియరింగ్ స్క్రీనింగ్ అనేది చేస్తాం. ఈ హియరింగ్ స్క్రీనింగ్ చేయడం వల్ల బేబీకి అసలు హియరింగ్ లాస్ ఏమన్నా ఉందా, పుట్టుకతోనే చెవుడు అనేది ఉందా లేదా అనేది తెలుస్తుంది. బేసిక్గా ఇది OAE అనే టెస్ట్ నుంచి చేస్తాము. ఒకవేళ గనక OAE టెస్ట్ రిఫర్ అంటే ఫెయిల్ అని గనక వస్తే ఆ బేబీని ఫర్దర్ గా హియరింగ్ అసెస్మెంట్ కి పంపిస్తాం. అప్పుడు ఆడియోలజిస్ట్ బెరా టెస్ట్ అనేది చేస్తారు. బెరా అనేది బ్రెయిన్ స్టెమ్ ఇవోక్ పొటెన్షియల్ రెస్పాన్సెస్ అనమాట. సో ఆ బేబీ పడుకున్నప్పుడు ఆ టెస్ట్ అనేది చేసి బేబీకి ఒకవేళ హియరింగ్ లాస్ ఉంటే ఎంత హియరింగ్ లాస్ ఉంటుందని డిటెక్ట్ చేస్తాం. ఎంత ఎర్లీగా ఈ హియరింగ్ లాస్ అనేది డిటెక్ట్ చేస్తే ఆ బేబీకి అంత త్వరగా మనం ఇంటర్వెన్షన్ అనేది అందించడానికి ఉంటుంది. సో వై ఎర్లీ ఇంటర్వెన్షన్? ఎందుకు బేబీకి అంత తొందరగా ఎర్లీగా ఇంటర్వెన్షన్ ఇవ్వాలి అని అంటే, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అమ్మ కడుపులో ఉన్న 2 నెలల అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది పుట్టిన తరువాత 2 నెలల నుంచి ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా అలా అవుతూనే ఉంటుంది. పుట్టిన తర్వాత బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అనేవి 2 to 4 years వరకు చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఒకవేళ ఆ బేబీ కనుక హియరింగ్ లాస్ ఉందని ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే, మనం ఇంటర్వెన్షన్ అందించగలిగితే, అంత ఎర్లీగా ఆ బేబీని ఓ నార్మల్ బేబీ అంటే తన ఏజ్ వాళ్ళతో ఈజీగా కలిపేయచ్చు అనమాట. అంత ఏజ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అనేది, స్పీచ్ అనేది డెవలప్ అవుతుంది. అలా కాకుండా ఆ బేబీని గనక నెగ్లెక్ట్ చేయడం, మారల్స్ తెలియకుండా అలా వదిలేయడం చేసి, ఇప్పుడు మాట్లాడుతుందిలే, 1 yearకి మాట్లాడుతుందిలే, 2 yearsకి మాట్లాడుతుంది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు 3వ సంవత్సరం మాటలు వస్తాయి, 5వ సంవత్సరం మాటలు వస్తాయి, 7వ సంవత్సరం మాటలు వస్తాయని. చాలా వరకు అలాగే పేరెంట్స్ ఊర్లలో కానీ, అమ్మమ్మలు కానీ, తాతమ్మలు కానీ చెప్పిన మాటలు విని అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు. సో అప్పటికి తీసుకొచ్చే టైంకి ఆల్మోస్ట్ 7 years దాటిపోయి అప్పుడు తీసుకొస్తారనమాట. ఇప్పుడు మా బేబీ 7 years అయింది అయినా కానీ ఏం మాట్లాడట్లేదు, జస్ట్ సైగలు చేస్తారు, లేదంటే అసలు మాట్లాడకుండా చూస్తారు అని అంటారు. అప్పుడు అసెస్ చేసినప్పటికీ కంప్లీట్గా ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంటుంది. అంటే కంప్లీట్గా హియరింగ్ అనేది డెడ్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో ఇంటర్వెన్షన్ ఇవ్వడానికి ఆ బేబీకి ఏమీ ఉండదు అనమాట, ఎలాంటి హియరింగ్ ఎయిడ్ పెట్టడానికి. బికాజ్ రెస్పాన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక బేబీకి హియరింగ్ ఎయిడ్ పెట్టడానికి. అలాంటి రెస్పాన్సెస్ లేనప్పుడు హియరింగ్ ఎయిడ్ పెట్టడానికి వీలవ్వదు ఆ పేషెంట్కి. ఆ పెట్టకపోవడం వల్ల వినికిడి అనేది ఉండదు. వినికిడి లేనప్పుడు మాట్లాడటం అనేది డెవలప్మెంట్ ఉండదు. సో వాళ్ళ లాంగ్వేజ్ అనేది కూడా డెవలప్ అవ్వకుండా ఇంకా అలాగే అయిపోతుంది. సో ఒక బేబీ, ఒక పిల్లవాడు కానీ, ఒక పాప కానీ ప్రాపర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అయ్యే ఏజ్ క్రైటీరియా 6 yearsకి ఫినిష్ అయిపోతుంది. 6 to 7 years అంటాం, బట్ 6కి ఫినిష్ అయిపోతుంది. సో లెస్ దాన్ దట్ బేబీకి ఎంత ఎర్లియస్ట్ పాసిబుల్ టైం ఉంటే అంత ఎర్లీగా ఇంటర్వెన్షన్ అనేది అందించాలి. సో బేబీ పుట్టిన వెంటనే 24 hours తర్వాత కనుక మీరు స్క్రీనింగ్ చేయించుకుని, ఒకవేళ బేబీకి ప్రాబ్లం ఉందని కనుక కనుక్కొని 3 monthsకి లేదా 6 months లోపే హియరింగ్ ఎయిడ్ అనేది పెట్టి మనం మాట్లాడిస్తూ ముచ్చట చెప్పడము అన్నీ చేస్తుంటే బేబీ కూడా నార్మల్గానే వినడం స్టార్ట్ చేస్తుంది. ఇన్పుట్ అనేది ఉంటుంది కాబట్టి పాప అవుట్పుట్ కూడా కూయింగ్ అండ్ గోయింగ్ సౌండ్స్ తోటి నార్మల్గానే స్టార్ట్ అవుతుంది. అలా స్పీచ్ అనేది నార్మల్గా డెవలప్ అయ్యి పియర్ గ్రూప్లో కలిసిపోతుంది. ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత వీరి కస్టమైజబుల్ హియరింగ్ ఎయిడ్స్ అని కానీ, ఇంకే హియరింగ్ ఎయిడ్స్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ బేబీ పుట్టినప్పుడు ఉన్న హియరింగ్ లాస్ చూసి అది ఒకవేళ మోడరేట్లో ఉంది అని అనుకుంటే, లేదా మైల్డ్ లాస్ ఉందనుకుంటే, ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెక్ చేయిస్తూ ఉండాలి. సో దట్ హియరింగ్ లాస్ అనేది స్టాటిక్గా ఉందా, లేకపోతే ప్రోగ్రెసివ్గా అంటే పెరుగుతూ ఉందా. ఒకవేళ స్టాటిక్గా ఉంటే పర్వాలేదు, ప్రోగ్రెసివ్గా ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎయిడ్ అనేది ఫిట్ చేసేయాలి. అలా చేయడం వల్ల ఓ బేబీ లాంగ్వేజ్, స్పీచ్ అనేవి నార్మల్గా పిల్లలతో సమానంగా ఎదుగుతుందన్నమాట. సో మీకు ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, ఒకవేళ ఇలాంటి పిల్లలు కనుక మీ సరౌండింగ్స్లో, మీ చుట్టుపక్కల కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా మాట్లాడటం లేట్గా మాట్లాడుతున్నారు, లేదా అక్షరాలు సరిగ్గా పలకకుండా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంటే
ఖచ్చితంగా వాళ్ళని ఒక ఆడియాలజిస్ట్ దగ్గరికి పంపించడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ కేర్ హియరింగ్ క్లినిక్స్లో ఉంటాను. యూ కెన్ అప్రోచ్ ఎనీ ఆఫ్ ది ఆడియాలజిస్ట్ ఇన్ కేర్ హియరింగ్ క్లినిక్స్ so that they will be guiding you regarding this. Thank you so much.